చాలామందికి ఒకసారి పక్షవాతం వచ్చి ఉంటుంది. వాళ్ళు ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం మందులు వాడేసి ఉంటారు. 5-6 ఏళ్ళు అయింది కదా అని మందులు ఆపేసి ఉంటారు. ఇటువంటి వాళ్ళకి ఏ సమయంలో అయినా అంటే 10 ఏళ్ల తర్వాత లేదంటే సడన్గా మందులు ఆపేసిన తర్వాత పక్షవాతం అనేది రావచ్చు. సో మెయిన్గా ఏంటి అంటే పక్షవాతం అనేది ముఖ్యంగా పెద్ద వయసు వాళ్ళు అంటే 50-60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే బీపీ కానీ, షుగర్ కానీ, గుండె జబ్బులు కానీ, కొలెస్ట్రాల్, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల కానివ్వండి, హ్యాబిట్స్ అంటే స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానివ్వండి, ఇట్లాంటి వాటి వల్ల రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల సాధారణంగా మనం చూస్తుంటాం అన్నమాట. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ముఖ్యంగా షుగర్, బీపీ అనేది మనం కంట్రోల్లో పెట్టుకున్నా అది ఎక్కడికి పోదు, శరీరంలోనే ఉంటుంది. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నంత కాలము పేషెంట్ ఆ స్ట్రోక్ యొక్క రిస్క్ అనేది 90% ఉంటుంది. సో మనం ఆ స్ట్రోక్ మళ్ళీ రాకుండా యాంటీప్లేట్లెట్స్, స్టాటిన్స్ అని కొన్ని టాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేస్తుంటాం. ఒకసారి పక్షవాతం వస్తే బీపీ మందులు, షుగర్ మందులు ఎలా అయితే జీవితాంతం కంట్రోల్డ్గా తగ్గినప్పుడు తగ్గించుకొని అలా వాడతామో, పక్షవాతం వచ్చిన మందులు కూడా ఒకసారి స్ట్రోక్ వస్తే 99% మంది జీవితాంతం వాడాల్సి ఉంటుంది.